హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి ఒక కుర్తీ అయితే తెప్పించానండి. ఇది మాత్రం రెగ్యులర్ కుర్తీ అయితే అస్సలు కాదు. రెగ్యులర్ కుర్తీకి ఈ కుర్తీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఏందో తెలుసుకోవాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అదేంటో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు అయితే నేను అన్బాక్సింగ్ చేయలేదు. ఇది అన్బాక్సింగ్ చేసి మీకు రివ్యూ అనేది షేర్ చేస్తాను చూడండి. సో ఇది నేను ఎందుకు డిఫరెంట్ అని చెప్పాను అనంటే, మీకు ఆల్రెడీ ఇప్పుడు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. దీనితో పాటు మనకు ఓన్లీ కుర్తీయే కాదు, చున్నీ అండ్ బెల్ట్ కూడా రెండు వచ్చేసాయి. సో నేను ఓపెన్ చేసి డ్రెస్ ఎలా ఉంది, మెటీరియల్ బాగుందా లేదా, అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది నేను ట్రై చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓపెన్ చేస్తే డ్రెస్ అనేది మనకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంది. మొత్తం ఇది వచ్చేసి నేను ఫ్లోరల్ ప్రింటింగ్లో అయితే తీసుకున్నాను. నేను ఇది జవేద్ డ్రెస్సెస్ అనే స్టోర్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి. నాకు డ్రెస్సింగ్ ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు, నీట్గా వచ్చింది ప్యాకింగ్ కూడా. సో మీరు చూస్తున్నారు కదా, ప్యాకింగ్ నీట్గా ఇచ్చేశారు. అండ్ ఫోల్డింగ్స్ యూజ్డ్ క్లాత్ అయితే అస్సలు కాదు, ఫ్రెష్ క్లాతే ఇచ్చేశారు. సో చూడండి, మనకు స్టార్టింగ్ మొత్తం నెక్ అంతా కూడా మనకు రౌండ్ షేప్లో ఇచ్చేశారు. సో నెక్కి మనకు లేస్ అనేది అటాచ్ చేసి 2 లైన్స్గా ఇచ్చేశారు చూడండి. మీకు చూస్తే అక్కడ కనిపిస్తుంది. సో లేస్ అయితే యాడ్ చేసి మనకు 2 రోస్ లాగా యాడ్ చేసి ఇచ్చేసారు. అది నెక్ డిజైన్ లాగా అనమాట. మనకు మొత్తం రౌండ్ షేపే ఇచ్చేసారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకు రౌండ్ షేపే ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు ఈ లేస్ సిల్వర్ కలర్ది అయితే యాడ్ చేశారు. నార్మల్గా మనకు డ్రెస్సులకి అట్లాగా సిల్వర్ కలర్ లైనింగ్ లాగా వస్తుంది కదా, అట్లాగనమాట. సో మనకు బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ ఇచ్చేసారు చూడండి. మనకు అడ్జస్ట్మెంట్కి, నెక్ టైట్ లూజ్ అడ్జస్ట్మెంట్కి మనకు బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. సో ఇదైతే క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఇది అంతా కూడా షిఫాన్ అనమాట, ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో హ్యాండ్స్ అయితే ఇట్లా ఉన్నాయి చూడండి. మనకు 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ లాస్ట్లో మనకు లేస్ ఇచ్చారు చూడండి. అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ మనకు సిల్వర్ కలర్ షైనింగ్ అయితే ఉంది. మొత్తం ఫ్లవర్స్, లీవ్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. క్లాత్ మాత్రం సూపర్ ఉంది అసలు. సో ఇది చెప్పడానికి రిమార్క్ కూడా ఏం లేదు, అంత క్వాలిటీ కూడా బాగుంది. మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఒకటే డిజైన్ చూడండి. ఇది మనకు లేయర్ అంటే ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే ఇచ్చారు హ్యాండ్స్కి, లైనింగ్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనకు డ్రెస్ మొత్తం కూడా లైనింగ్ ఇచ్చేసారు. డ్రెస్ కింద కూడా చూడండి, మనకు సిల్వర్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, సో ఆ బీడ్స్తో మొత్తం కూడా లైనింగ్ అంబ్రిల్లా కట్ లాగా మొత్తం స్టిచ్ చేశారు. సో మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. డ్రెస్ స్టిచ్చింగ్ వచ్చేసి మనకు పల్స్గా ఉంటుంది అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. మనకు టాప్ నెక్ దగ్గర నుంచి కూడా మనకు ఫుల్ లెంత్ వరకు మొత్తం కూడా లైనింగ్ ఇచ్చేసారు. బ్లాక్ కలర్ లైనింగ్ చూడండి. లైనింగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. నేను ఈ అవుట్ఫిట్ మీకు వేసుకొని కూడా చూపిస్తాను, ఎందుకంటే నార్మల్ డ్రెస్ చూపిస్తే బాగుండదు కదా, వేసుకొని చూపిస్తేనే అది క్వాలిటీ ఎలా ఉంది, డ్రెస్ సెట్ అవుతుందా లేదా, వెయిట్కి వేసుకోవచ్చు మనం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను కంప్లీట్ అవుట్ఫిట్తో అయితే మీకు లాస్ట్లో కనిపిస్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో. కంప్లీట్గా డ్రెస్ అయితే చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. మనకు బ్యాక్ సైడ్ ఓన్లీ థ్రెడ్సే కాకుండా టజిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో మనకు లుక్ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది కదా. మనకు బ్యాక్ సైడ్ సమ్ డిజైన్ అలాగ ఉంటే నాకు ఇది కలర్ బాగా నచ్చింది. అండ్ ప్రింటింగ్ కూడా చాలా బాగుంది చూడండి. మీరు కాస్ట్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారేమో, కాస్ట్ అస్సలు ఎక్కువ కాదు, చాలా రీజనబుల్. అండర్ ఓన్లీ 500 మాత్రమే. సో 500కి మనకు స్టిచబుల్ కుర్తీ వచ్చి మనకు చున్నీ అండ్ బెల్ట్ ఇవన్నీ రావాలంటే కష్టం కదా. మనం బయట మార్కెట్లో తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఓన్లీ క్లాతే 500 ఉంటుంది. సో స్టిచబుల్ కాబట్టి మనకు ఇది చాలా రీజనబుల్ ప్రైస్. నేను మీకు ఇది డిఫరెంట్ కుర్తీ అని చెప్పాను కదా, చూడండి. కుర్తీతో పాటు మనకు చున్నీ కూడా వచ్చింది. సో చున్నీలో మనకు సైడ్స్ వచ్చేసి ఇట్లాగా సిల్వర్ కలర్ బీడ్స్లో మొత్తం కూడా మనకు బార్డర్ అనేది స్టిచ్ చేసి ఇచ్చారు. మనకు 2 సైడ్స్ కూడా అలా ఉంటుంది. సేమ్ డ్రెస్ ప్రింటింగ్ ఎలా ఉంటుందో చున్నీ ప్రింటింగ్ కూడా సేమ్ అలాగే ఇచ్చేసారు చూడండి. దీంతో పాటు ఇంకోటి బెల్ట్ కూడా అని చెప్పాను కదా, సో బెల్ట్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము. ఇది మొత్తం కూడా మనకు బెల్ట్ అనేది లైక్ మిర్రర్ వర్క్ ఇచ్చారు చూడండి. మిర్రరు అండ్ మనకు మిర్రర్ చుట్టూ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసి ఇచ్చేసారు. అంటే థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ చేస్తాం కదా, అట్లాగా మిర్రర్ క్లోజ్ చేసి అట్లాగ ఇచ్చారు చూడండి. పెట్టుకుంటే మనకు డ్రెస్ మీద అవుట్ఫిట్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. సో ఇది ఏ ఫంక్షన్స్కి అయినా కానీ, అకేషన్స్కి కానీ ఇది చాలా బాగా సెట్ అవుతుంది.
చూడండి ఒకసారి మనకు ఈ బెల్ట్తో పాటు టజిల్స్ కూడా ఇచ్చారు చూడండి, మనకు టై చేసుకోవడానికి థ్రెడ్స్ అలాగా చాలా బాగుంది. మొత్తం క్వాలిటీ అయితే చూడండి ఒకసారి. సో ఓవరాల్గా ఈ డ్రెస్ మీద నా రివ్యూ ఏంటంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మనకు తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ డ్రెస్ వస్తుంది అని అంటే చాలా మంచిది కదా. సో నేను అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాను అన్నా కదా, చూడండి మనకు 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ మనకు బార్డర్ వచ్చేసి నెక్ ఇలాగ ఇచ్చేసారు. నెక్ కానీ హ్యాండ్స్ కానీ సేమ్ డిజైన్ ఇచ్చేసారు. చూడండి మొత్తం చాలా అవుట్ఫిట్ బాగుంది.